రేపటి నుంచి రాష్ట్రంలో బడులు రీఓపెనింగ్ కాబోతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ స్కూళ్లలో అరకొర వసతులుంటే మరోపక్క ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల మూత మోగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పెరిగిన ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండలుగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడులు రీఓపెనింగ్ పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. జూన్ 12 నుంచి రాష్ట్రంలో బడులు రీఓపెనింగ్ కానున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పేరెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. భారీగా పెరిగిన ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డొనేషన్లు, ఇతర ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్లు అందిన కాడికి దోచుకుంటున్నాయి. పిల్లలను అటు ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. పిల్లల భవిష్యత్ బాగుండాలన్న తపనతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్కూల్ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు స్థాయిని బట్టి ఏటా 20,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. దీనికోసం విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏమాత్రం మార్పు రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూస్ ఇవన్నీ కూడా స్కూళ్లలోనే అమ్ముతున్నారు. పాఠశాలల్లో ఇవేమీ అమ్మొద్దనే ఆదేశాలున్నా కూడా స్కూల్ యాజమాన్యాలు మాత్రం బేఖాతరు చేయడం లేదు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజుల దందా నడుస్తుంది. వెంటనే ఏదైతే ఫీజుల దందను అరికట్టాలని చెప్పి మేము అనేక సార్లు డిఓ గారికి అనేక సార్లు వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. దాంతోపాటుగా ఈ జిల్లాలో విద్యారంగం జూన్ 12న ప్రారంభమవుతున్న సమయంలో ఇవాళ అధిక ఫీజులతో ఇవాళ ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం బాధాకరం. జియో నంబర్ 1, జియో నంబర్ 2, 92 సంబంధించిన ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు అమలు చేయాలని చెప్పి, ఫీజు స్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని పాఠశాలల్లో డిస్ప్లే చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 300కు పైగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కొంత తక్కువగా ఉన్నా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో మాత్రం ఫీజులు భారీగానే వసూలు చేస్తున్నారు. ఇది చాలదని ప్రతి ఏడు 20 నుంచి 30% ఫీజులు పెంచుతున్నారు. దాంతో ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు లక్షల్లో ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏటా ఫీజులు పెంచకుండా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితుంది. ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారము మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రైవేటు ఏదైతే స్కూల్కి సంబంధించి 1000 చదరపు అడుగులు ఆట స్థలం ఉండాలని చెప్పి, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు అడుగుల ఆట స్థలం ఉండాలని చెప్పి నిబంధనలని, కానీ నిజామాబాద్ జిల్లాలో అద్దె ఇంట్లో ఉన్న రకంగా ఈరోజు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లు వెలిసినటువంటి పరిస్థితుంది. వీటికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతోపాటు ఏదైతే క్యాపిటేషన్ ఫీజులు కానీ డొనేషన్ సంబంధించి కూడా తీసుకోవద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ దాన్ని అన్నిటి కూడా పట్టించుకోకుండా ఈరోజు రిజిస్ట్రేషన్ పేరుతోటి లేకపోతే ఇతర పేర్లతోటి ఈరోజు వసూలు చేసినటువంటి పరిస్థితుంది. ఇది కాకుండా ఈరోజు ఒక నాన్ ప్రాఫిటబుల్ సంస్థగా ఈరోజు విద్యా సంస్థలు నడవాలి, కానీ ఈరోజు ఒక ప్రైవేటు, కార్పొరేట్ ఏదైతే కంపెనీలు ఉంటాయో వాటికి పోటీగా ఈరోజు డబ్బులు సంపాదించే దాంట్లో ఈరోజు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు వివరిస్తున్నట్టు తీరుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు. అధికారులు ఫీజుల నియంత్రణ చట్టం చేసి దోపిడీని అరికట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.